తెలంగాణ ఎవరు జాగిర్? అక్క, తెలంగాణ ఖచ్చితంగా ఈ తెలంగాణ వాసులైతే, ఈ తెలంగాణ భూమిపుత్రులు ఎవరెవరైతున్నారో, తెలంగాణ కోసం ఎవరైతే అసువులు బాసిరో, తెలంగాణ కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో, ఎవరైతే తెలంగాణ కోసం కాలు గజ్జగట్టి గోసి గొంగడేసి ఎవరైతే పోరాటం చేసిరో, వాళ్ళ ఆశయాల కోసం, భవిష్యత్ తరాల కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించి ఆ భవిష్యత్ తరాలు ఎవరైతే మేమున్నామో మా అందరి జాగిరు, ఇది మనందరి జాగిరు ఈ తెలంగాణ. అరే నిప్పులు చిందే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాటేలిరిగినవో లడాయి మరువం ఆహా, పిడుగులు పడినావో మడమలు తిప్పం ఆహా, కష్టాలు నష్టాలు ఎన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, నిలువెల్లగాయాల వీణ, జై బోలో తెలంగాణ, నిలువెల్లగాయాల వీణ. ఈ పాట అర్థంలో మీకు నిజంగా తెలంగాణ జాగిర్ మాదనే విషయం అర్థం కావట్లేదా? ఎవరైతే తెలంగాణ ఇది మీ అయ్య జాగిరా అంటే బరాబర్ ఈ పాటలోనే చెప్తున్నాం, ఇది మా తెలంగాణ జాగిరే. ఇదంతా ఎవరైతే గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తెలంగాణ మీ అయ్య జాగిరా అన్నటువంటిది అది సరైనది కాదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మా అయ్యల జాగిరే, ఇది మా జాగిరే. ఇంకొకటి, ఇది స్క్రిప్టెడ్ అనే విషయం మనకు క్లియర్గా అక్కడ తెలుస్తూ ఉన్నది. ఏదైతే ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు, వ్యక్తిగత రాజకీయ ప్రభుత్వ ఉద్దేశాల పట్ల ఎవరికైనా విభేదాలు ఉంటాయి, వ్యతిరేకత ఉంటుంది. దాన్ని ఏదైతే రాజకీయ కోణంలో ఎలా మాట్లాడాలంటే ఇది ఇలా కాదు, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుందని దాన్ని మాట్లాడే విధానాన్ని కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. దాన్ని ఎలా అంటే ఉద్దేశపూర్వకంగా, లేకపోతే ఖచ్చితంగా ఇదేంటంటే మోదీ గారు ఆల్రెడీ దీన్ని ఏం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీని తీసుకురావడానికి ఒక పన్నాగం పన్ని ఒక వ్యక్తుల రూపంలో, కూటమి రూపంలో దాన్ని తీసుకొచ్చారు. అదే దీనికి తెలంగాణలో బీజేపీ తీసుకురావడానికి ఎలాంటి ఛాయిస్ లేదు. ఎందుకంటే ఇది తెలంగాణ పోరాటాల గడ్డ, బీజేపీకి ఎలాంటి తావు ఇవ్వదు, మత ఛాందసవానికి ఎక్కడ తావు ఇవ్వదు. దీన్ని ఏ రూపంలో తెలంగాణ నెలకొల్పాలంటే ఇది ఈ రూపంలో తీసుకొచ్చి, వాగ్వాద రూపంలో కావచ్చు, పవన్ కళ్యాణ్ రూపంలో కావచ్చు తీసుకొస్తే ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అనేది నెలకొంటుందనే చిన్న ఉద్దేశంతో, ఒక ఉపాయంతో, ప్లానింగ్ ప్రకారంతో తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు దీన్ని తీసుకొచ్చి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే దానికి చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఇక్కడ మీకు మీటింగ్ పెట్టుకోకపోతే గవర్నమెంట్తో కాబట్టి సంబంధించిన బాధ్యులతో ఎలాగైతే అరే మేము ఇక్కడ సార్ మేము ఇట్లాంటి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుంటాం, మేము ఇట్లాంటి ఒక ఈరోజు హాల్ కావాలి ఇట్లని, ఆ రోజు కాకపోతే థర్డ్ రోజు కాకపోతే ఫోర్త్ రోజు, మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు పెట్టుకోండి. ఖచ్చితంగా మేము పోరాడిందే ఆంధ్రులు మా నుంచి విడిపోయి మీరు మీ రాష్ట్రానికి మీరు పోవాలి, మా రాష్ట్రానికి మేము ఉండాలి, మా పాలన మేమే చేసుకుంటాం, మా నీళ్లు మావే, మా నియామకాలు మావే, మా జాబులు మావే, మా పాలన మేమే చేసుకుంటాం అని చెప్పిన వాళ్ళం అవతరణ దినోత్సవం రోజు వచ్చి మేము ఖచ్చితంగా మా ఇంటికాడ మీ ఇంటికాడ వచ్చి మమ్మల్ని ఎదిరిపోతామంటే అది ఎట్లా జరుగుతుంది? రెండోటి, ఎవరైతే తెలంగాణ ఆ రోజు అవతరణ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే, ఎవరైతే తెలంగాణ వాసులు కొందరు, అందరు కాదు, ఎవరైతే తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే వెంటనే పవన్ కళ్యాణ్ వెంటనే తెలంగాణ వాసులు కొంతమంది కూడా కొంచెం కేకలు ఈలలు వేయడం. మీకు నేను ఈ వేదికగా అడుగుతున్నా, మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? మన జాగిర్ మన ఇంటికి వచ్చి మన అయ్యనో మన అమ్మనో మనం పెట్టిన తిండినే తిట్టి మన సొంత ఇంటిని తిట్టిపోతే మీరు ఈలలు కేకలు వేస్తున్నారు. మీకు ఇది ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది? మీకు ఇది మంచిగా అనిపిస్తుందా? కొన్ని వేల మంది, కొన్ని వందల మంది అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి. మీరు ఆ విధంగా మాత్రం ఎప్పుడు మన ఆత్మస్థైర్యాన్ని కానీ, మన భూమిని కానీ, మన నేలని కానీ ఎవరైతే హేళన చేస్తారో వాళ్ళకు బుద్ధి చెప్పే రకంగా ఖచ్చితంగా మీరు ఉద్యమించాలి మిత్రులారా. ఇది సమంజసం కాదు. మీకు అభిమానం ఉండొచ్చు, పార్టీ ఇష్టాలు ఉండొచ్చు, మీ ఇష్టపూర్వకంగా ఏ పార్టీలైనా చేరొచ్చు, ఎలా ఉండొచ్చు. కానీ ఎవరినైనా మన నేలని కానీ, మన తల్లిని కానీ, ఈ నేల మన తల్లి లాంటిది, మన తల్లిని కానీ, మన తండ్రిని కానీ, మన నేలని కానీ తిడితే ఉపేక్షించాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఖచ్చితంగా ఇది సరైన పద్ధతి కాదు, దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో ఒకవేళ ఇలా జరిగితే మాత్రం తెలంగాణ ఉద్యమం ఏ రూపం దాల్చిందో ఆ రూపంలో పీడిఎస్గా మేము ఖచ్చితంగా రూపం దాల్చి ఖచ్చితంగా పాట పాడతాం, ఆట ఆడతాం, కాలు గజ్జగడతాం, అవసరాలైతే ప్రాణాలకు కూడా తెగించకుండా మేము ఖచ్చితంగా తెలంగాణ అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ. అసలు సందర్భం లేకుండా ఇప్పుడు తెలంగాణని జాగిరా అనడాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా మొత్తం కూడా ఆయన చరిత్ర తెలుసుకొని మాట్లాడిన విషయాలు కాదు. ఏదైతే మోడీ, అమిత్ షా వాళ్ళ యొక్క కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అవి. వాళ్ళు ఏదైతే విసిన బాణమే పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు మాట్లాడినంటే ఆ విషయాలు
ఈ దేశంలో మొత్తం కూడా బీజేపీ ఒక కుట్ర పండుతున్నది. ఏ రాష్ట్రంలో కానీ బీజేపీ లేని రాష్ట్రాల్లో కూడా ఆడ ఫస్ట్ డైరెక్ట్ బీజేపీ దిగదు. ఆ రాష్ట్రాల్లో డైరెక్ట్ బీజేపీ దిగకుండా కొందరిని ఇట్లా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులను ఫస్ట్ దించుతుంది ఆ రాష్ట్రాలలో. అట్లా ఇన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ మాట్లాడకుండా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఈ 12 సంవత్సరాలు నేను సైలెంట్గా ఉన్నా, ఒక్కరోజు కూడా నేను మాట్లాడలే, ఒక్క విషయం కూడా పైన నేను సమస్య మీద కూడా నేను ప్రశ్నించలే, ఇంతవరకు కూడా ఇక్కడ ఏం చేయలే అని మాట్లాడినాడు. ఆయననే ఒప్పుకున్నాడు స్వయంగా. ఇన్ని 12 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు కూడా ఈ ప్రజలు దోపిడీకి గురవుతున్నా, ఇబ్బందులు గురవుతున్నా, సమస్యలకు పాలవుతున్నా, ఒకసారి కూడా ఈ ప్రజల పక్షాన నువ్వు మాట్లాడినప్పుడు, ఒకసారి కూడా ఈ ప్రజల పక్షాన నువ్వు నిలబడినప్పుడు ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడదాని హామీలు ఇస్తున్నావు? ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు నీ ఇక్కడికి వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తా అని చెప్తున్నావు? ఆల్రెడీ చేసినావు, ఇంకా మళ్ళీ నీ కొత్తగా నువ్వు చేసేదేమున్నది ఇక్కడ? తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు తరిమి కొట్టిలు కదా, గుర్తులేదా మిస్టర్ పవన్ కళ్యాణ్? మళ్ళీ కొత్తగా వచ్చి తెలంగాణలో నేను తేలుతా, నువ్వే చెప్పినావు నాకు ఆంధ్రాలో దిక్కులేదు సీఎంగా, ఈ తెలంగాణలో ఏమవుతాను సీఎంగా దిక్కులేను నువ్వు, ఇక్కడ చేంజ్ చేస్తావు నువ్వు. ఈ ప్రజల పక్షాన 12 ఏళ్ళుగా గొంతు విప్పను నువ్వు, ఈ రోజు ఇక్కడికి వచ్చి ఏం గొంతు విప్పుతావు? ఈ ప్రజల సమస్యలు ఏం మాట్లాడతావు? ఒక రాజకీయ నాయకుడుగా కానీ, ఒక సినిమా హీరో కానీ కనీసం ఎక్కడ అన్యాయం జరిగితే కనీసం ఒక ప్రశ్నించాలి, కనీసం దాన్ని నిలదీయాలనే ఒక ప్రజాస్వామ్యం కూడా నీకు లేని అటువంటి వ్యక్తివి నువ్వేవైతే మీ మోడీ అమిత్ షా రాసిన స్క్రిప్ట్ మీ మతోన్మాదాన్ని మొత్తం కూడా ఈ తెలంగాణలో తీసుకొద్దాం అనుకున్నావు బిడ్డ. ఇక్కడ నీకు సెట్ కాదు. ఈ తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ, ఈ తెలంగాణ గడ్డ స్ఫూర్తికి నిలయం, ఈ తెలంగాణ గడ్డ చైతన్యవనం గడ్డ. ఈ తెలంగాణ మొత్తం కూడా ఎందరో అమరవీరులు, విద్యార్థులు, ఎందరో మంది ప్రాణాలను బలి ఇచ్చి మరీ తెలంగాణను సాధించుకున్నాం. మీలాగా వచ్చిన రాష్ట్రంలో పోయి పెత్తనాలు చేసే విద్యార్థులం కాదు, పౌరులం కాదు, రాజకీయ నాయకులం కాదు. మేము బరాబర్ మేము అడుగుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకో మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇక్కడ నీ ఆటలు చెల్లవు. నువ్వు ఇక్కడికి వచ్చి సినిమాలు చేసుకుంటా చేసుకో, ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేసుకుంటా చేసుకో, వెల్కమ్. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ నీకు ఇక్కడ ఏమాత్రం కూడా ఒక రాజకీయాన్ని కూడా పోటీ చేసే అర్హత లేదు. ఇక్కడ నీ పార్టీ నడిచే అర్హత లేదు. ఎందుకంటే నువ్వు తెలంగాణ అస్తిత్వాన్ని విమర్శించినావు, తెలంగాణ అమరత్వాన్ని నువ్వు ప్రశ్నించినావు, తెలంగాణ అమరత్వాన్ని నువ్వు ఆత్మగౌరవాన్ని నువ్వు పరిశీలించినావు. కాబట్టి బిడ్డ గుర్తుపెట్టుకో, ఇంకోసారి కనుక ఇలా తెలంగాణ ప్రజల జోలికి కానీ, తెలంగాణ అస్తిత్వం జోలికి కానీ వస్తే కబడ్దార్ నేను తరిమి కొడతాం. ఒక మాట అంటారు, ఒక మాట చెప్పదలుచుకున్నా, ప్రాంతీయేతరుడు తప్పు చేస్తే తరిమి కొట్టాలి, ప్రాంతీయేతుడే తప్పు చేస్తే పాతి బొందరేయాలని. ఈరోజు ఆ ప్రాంతీయతడు ఎవడంటే బీజేపీ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలు కూడా ఈరోజు ప్రశ్నించినాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన మాటలను ప్రతి ఒక్క పార్టీ కూడా దీన్ని విమర్శించింది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎందుకు విమర్శించలేదు ఈ విషయం పైన? ఎందుకు ఒక నాయకుడు కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు? ఇంకా సిగ్గు లేకుండా ఏదో ఒక ఉద్యమకారం చెప్పుకుంటే ఒక నాయకుడు ఆ బీజేపీలో పార్టీ ఉంటుండే కొంచెం ఎంతో డెమోక్రటిక్ అని చెప్పుకుంటున్న నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ మాటలను తప్పేముందని మాట్లాడుతున్నాడు. మిస్టర్ రఘునందన్ రావు, నీకు సోయి లేదా? తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు బట్టలు చింపుకున్నా అన్నావు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు చేసినా అని చెప్పినావు. ఎందుకు పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నావు? రేపు నీకు బీజేపీ గవర్నమెంట్ వస్తే నీకు సీఎం పదవి కోసమా, లేకపోతే బీజేపీ రాష్ట్ర చీఫ్ ప్రెసిడెంట్ కోసమా? దేనికోసం నువ్వు పవన్ కళ్యాణ్ వత్తాసు పలుకుతున్నావు? ఎందుకంటే మీ మోడీ అమిత్ షా మళ్ళీ నేను దిగరనా, లేకపోతే నేను తీసుకోరనా? అది గుర్తుపెట్టుకో. ఓన్లీ రఘునందన్ రావు కాదు, అట్లా ఎవరైతే బండి సంజయ్ కూడా దీంట్లో బాగా ఉన్నది. ఎందుకంటే ఆయన కొడుకు ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు కూడా డైవర్ట్ అయ్యే ఒక అంశం పైన కూడా దీంట్లో ఒక క్లారిటీతోని బండి సంజయ్ కూడా దాన్ని కూడా ఏమాత్రం విమర్శించకుండా దీన్ని ముందు తీసుకొచ్చే కోణం జరుగుతుంది, కుట్ర అవుతుంది. బండి సంజయ్ నీ కొడుకుని ఇచ్చిపెట్టేది లేదు, నిన్ను ఇచ్చిపెట్టలేదు బిడ్డ. ఈడ మీ బీజేపీ ఆటలు సాగవు. ఇది తెలంగాణ గడ్డ, ఇది కమ్యూనిస్టుల గడ్డ. ఈడ పోరాటాలు కొత్త కాదు, ఈ తెలంగాణ గడ్డకు మీలాంటి కొత్త కాదు బిడ్డ. తరిమి కొడదాం ఇంకోసారి కనుక తెలంగాణ జోలికి కానీ, తెలంగాణ అస్తిత్వాన్ని జోలికి వస్తే. తెలంగాణ ఎవరు జాగిరి? తెలంగాణ మా అయ్య జాగిరి, మా తాత జాగిరి, నా జాగిరి, రేపు నా కొడుకుల జాగిరి. దేశముకులను దొరభూస్వాముల గడీల నుంచి ఉరికించాం, రజాకారులను తరిమి కొట్టి నైజాముకే గోరి కట్టేశం. మీసం గుండెల ఓహో రోషపు గుండెలు ఆహా, బిగిసిన పిడికిలి ఓహో జెండాలెత్తిరి ఆహా, వేలకు వేల బలిదానాలు అమరులు చూపిన దారుల్లో జై బోల్లో తెలంగాణ. అవును పవన్ కళ్యాణ్ గారు, ఈ తెలంగాణ నా తాత జాగిరి, ఈ తెలంగాణ నా అయ్య జాగిరి, ఈ తెలంగాణ నా వారసత్వ జాగిరి. ఈ తెలంగాణలో ఉంటూ, ఈ తెలంగాణలో నివాసం ఉంటూ, ఈ తెలంగాణలో భూములు కబ్జాలు చేసుకుంటూ, ఈ తెలంగాణలో తెలంగాణను వలస పాలనలో మొత్తం నాశనం చేసి, ఏ తెలంగాణ కోసం అయితే నా అన్నదమ్ములు 1200 మంది బలిదానాలు చేసిల్లో ఆ బలిదానాలను అడుగు పవన్ కళ్యాణ్ గారు. ఈ తెలంగాణ ఎవరి జాగిరో అర్థమవుతుంది. ఈ తెలంగాణ కోసం ఒంటికి నిప్పు పెట్టుకున్నటువంటి అంబేద్కర్ సాక్షిగా నిప్పు పెట్టుకున్న శ్రీకాంతాచార్యని అడుగు పవన్ కళ్యాణ్ గారు. ఈ తెలంగాణ ఎవరిదో తెలుస్తుంది. గుండెలో బుల్లెట్ దిగినటువంటి గదరను అడుగు పవన్ కళ్యాణ్ గారు. ఈ తెలంగాణ ఎవరిదో తెలుస్తుంది. అయ్యోని వాను అవ్వను అని ప్రశ్నించిన మా భరతక్కని అడుగు. ఈ తెలంగాణ ఎవడో తెలుస్తుంది. మా విమలకని అడుగు. ఈ తెలంగాణ ఎవరిదో తెలుస్తుంది. తెలంగాణ కోసం నువ్వు నీళ్ళు ఇచ్చినావా, నువ్వు నిధులు ఇచ్చినావా?
తెలంగాణ వస్తే 11 రోజులు తిండి తినలేని చెప్పేసి నువ్వెక్కడ? అసలు తెలంగాణ వచ్చేదాకా సచ్చుడన్నా మేమెక్కడ? ఈ తెలంగాణ మాదే. మీ అన్న చిరంజీవి గారు సమైక్య ఆంధ్ర పాలనలో మీరు తెలంగాణకి ఏ రోజు కూడా సపోర్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారనైతేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులనైతేనేమి, ఇప్పుడు కమ్యూనిస్టులనైతేనేమి, మేమందరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మీ అయ్యా జాగిర్ అని ఎట్లా అంటావు? అవును, ఇది మా అయ్యా జాగిరే. నువ్వు తెలంగాణలో ఎక్కడైనా పోటీ చేయి. ఇది ప్రజాస్వామ్య దేశంలో మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మీరు ఎక్కడికైనా రావచ్చు, మేము దానికి అడ్డుపడట్లేదు. కానీ తెలంగాణ మీ అయ్యా జాగిర్ అనే కామెంట్స్ నువ్వు చేస్తున్నావంటే ఈ తెలంగాణలో బీజేపీతోటి కుమ్మక్కై మళ్ళీ గందరగోళాన్ని సృష్టించేటువంటి అవకాశాన్ని మీరు చేస్తున్నారని అర్థమైంది. మరి ఈ విషయం మీద చిన్న విషయానికే భరతమాతకు జై అనేటువంటి బండి సంజయ్ ఈరోజు నా తెలంగాణ తల్లిని పవన్ కళ్యాణ్ అవమానించింది కదా, నువ్వు ఎందుకు స్పందించలేవు? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈరోజు ఈ తెలంగాణ తల్లిని అవమానించింది కదా మీ పవన్ కళ్యాణ్, నువ్వు ఎందుకు స్పందించలేవు? ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి మీరు ఎందుకు ప్రశ్నించలేరు? ఎందుకంటే మీ పొత్తుల కోసం చేస్తున్న రాజకీయంలో మళ్ళీ ఈ యువతను బలి చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి ఇది జరగదు. 100% ఈ తెలంగాణ మా అయ్యల జాగిరే. పవన్ కళ్యాణ్ ఖబర్దార్, నువ్వు వలస వచ్చిన వాడి ఏ నైట్ అయినా నువ్వు వలస పోవాల్సిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.